అక్కడ పోటీ చేసి మరి మనం పార్లమెంట్ ఇన్ఛార్జ్ వచ్చినటువంటి రాబోతున్నాము. అలాగే లోకభూపతి రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. అలాగే బోధన్ నియోజకవర్గం డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే అడ్డూరు పేరున రెండు చేతుల వందనాలు తెలుపుకుంటూ ఈ ఇందూరు విశాల జనసభకు ఈ గడ్డ ఏంటో తెలియదు. ఇది గిరిరాజు గడ్డ. ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పెట్టినా కానీ వేలాదిగా తల్లి వస్తారు. కాబట్టి ఈ సభను విజయవంతం చేసిన ఈ ఇందూరు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్న ఈ ఎన్నిక ఏదో పార్లమెంటుకో లేకపోతే మామూలు ఎలక్షన్ల ఎన్నిక కాదన్నా. ఈ ఎన్నిక ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, రామునికి రావణునికి మధ్యన జరుగుతున్న యుద్ధం అన్నాయి. ఈ ఎన్నికల సమరంలో మనందరం కూడా నరేంద్ర మోడీ ఎప్పటి ఉండాలన్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ దేశానికి బార్డర్లో సైనికుడు ఎంత అవసరమో, ఈ దేశానికి వ్యవసాయానికి రైతు ఎంత అవసరమో, ఈ దేశానికి ఒక ఇల్లు నడిపించినందుకు నా తల్లి ఎంత అవసరమో, ఈ దేశానికి నరేంద్ర మోడీ అవసరం కూడా అంతే అన్న. ఆ నరేంద్ర మోడీ 10 ఏళ్ళు దేశ ప్రధానమంత్రి ఉన్నాడు. ఈ పల్లెటి వరకు సొంత ఇల్లు లేదన్న, బ్యాంకు బ్యాలెన్స్ లేదు. అసలు నాయకుడు నరేంద్ర మోడీ అనేవాడు. ఇవాళ మన ముందుకు వచ్చిందన్న. మూడోసారి మనందరం గట్టిగా వారికి మద్దతు చెబుతామా లేదా? మనందరం ఓటేద్దామా లేదా? ఇందూరులో ఢిల్లీలో నరేంద్రుడు, ఇందూరులో అరవిందుడు మనకు కావాలి. కాబట్టి 13వ తారీఖు జరుగుతున్న ఎన్నిక నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నరేంద్రుడి గురించి పేపర్ రాసిచ్చి పసుపు కోట్ ఇవ్వడమే కాదు, పసుపు రైతులకు 20,000 మద్దతు ధర తెచ్చిన లీడర్ ఎవరన్నారంటే మా యొక్క ధరంపూరి అరవింద్. అటు నరేంద్రుడు ఇటు అరవిందుడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఏమీ తెలవక ఆ 70 ఏళ్ళ ముసలాయన నిలబెడితే పోయి ఆడవాళ్ళని కొడుతుడు, మగోళ్ళని కొడుతున్నాడు. ఇంకా 2 రోజులు ఎండలు తిరిగితే ఏడబడి ఎలక్షన్ ఆగిపోతుందో అని నేను భయపడుతున్నాను. అసలు ఆయన నిలబెట్టిరు. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాను వల్ల, ఇందూరు ప్రజలకు అడుగుతున్నాను వల్ల, ఒక దిక్కు చిన్నారి గుండెను కాపాడి పసుపు రైతులకు అండగా ఉన్నాడు, ఒక దిక్కు ఈ దేశము ధర్మం కోసం మాట్లాడే ధర్మపూర్ అరవింద్ కావాలా, లేకపోతే జిహాద్ జిహాద్ అని పోలే ఒక మతాన్ని కొమ్ము రాస్తున్న ఆ కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి ఆయన తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వేలాది సంఖ్యలకు వస్తున్న భారతీయ జనతా పార్టీ అన్నలకు అక్కలకు చెప్తున్నా, నేను రాబోయే 13వ తారీఖు నాడు ఈవీఎంలో ఉదయం పూటని వెళ్ళి కమలం పువ్వుకు కొట్టి మన నరేంద్ర మోడీని 3వసారి ప్రధానమంత్రి చేస్తున్నామని చెప్తున్నా. అలాగే మన ధరంపూడి అరవిందులు 2వసారి పార్లమెంట్ చేయడంతో పాటు కేంద్రంలో ఉన్నతమైన స్థానంలో మనం చూడబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారు ఇంకో 10-15 నిమిషాలు వస్తారు అన్నా. నేను ఇక్కడ 2-3 విషయాలు చెప్తున్నా. మన ధరంపూడి అరవింద్ గారు నామినేషన్ చేశారు. పసుపు రైతులు తీసుకుపోయి ఏమన్నాడన్నా, ఉచితం ఇస్తానులే. ఇక జగిత్యాల వండుతున్న మామిడి పంటలు అక్కడ మామిడి రైతులు కాపాడుతున్నాడు. ఇక జగిత్యాల వండుతున్న చెరుకు రైతులు కాపాడుతున్నాడు. ఇక బాల్కొండలో వండుతున్న పసుపు రైతులు బాగుపడుతున్నాడు. ఈ ఆరుమూరులో వండుతున్న సజ్జలు జొన్నలు సీడు రైతులు కాపాడుతున్నాడు. ఈ రూరల్లో మొక్కజొన్న వరి రైతులు కాపాడుతున్నాడు. ఈ బోధనలో చెరుకు రైతులు కాపాడుతాడు. గదంగా నాయకత్వ లక్ష్యం అంటే ఆ రైతులందరినీ కాపాడి ఆ పంటలకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొచ్చి నా గల్పన్నలన్నా ఇక్కడ భార్య బిడ్డ నిలిచబెట్టి తల్లిదండ్రులు నిలిచబెట్టి దేశంలో వాళ్ళు బతుకుతున్నారు. ఆ గల్పన్నలను ఆదుకుంటా అని చెప్పిన వ్యక్తి, ఆ గల్పన్నలకు ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పిన వ్యక్తి ధరంపూరి అరవింద్ గారు. కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నా, గల్ఫ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు విజ్ఞప్తి చేస్తున్నా, గల్ఫ్ కోసం పోవాలంటే
పెట్టాల్సిందే అని కోరుతున్నాను నేను ఇవాళ. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా, ఎందుకంటే ఇక చాలా మంది పెద్దలు మాట్లాడాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి, బీడీ కార్మిక సమస్య ఉంది, రైతాంగ సమస్యలు ఉన్నాయి. అన్ని కావాలంటే మనకు నరేంద్రుడు కావాలని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర పేరు పేరుగా ఇక్కడికి వచ్చి పెద్ద విశాల జనసభ అని మేము పెట్టుకున్న ఈ ఇందూరు విశాల జనసభకు వచ్చిన ఇందూరు బిడ్డలందరికీ కూడా నరేంద్ర మోడీ అడ్డా తరఫున ధన్యవాదాలు తెలుస్తూ, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, నరేంద్ర మోడీ నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే. పెద్దలకి, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి మరియు ఎర్రటి ఎండలు సైతం లెక్క చేయకుండా మోదీ గారి సుస్థిర ప్రభుత్వాన్ని బలపరచడానికి విశేషంగా ఇక్కడికి విచ్చేసిన నా సోదర సోదరి మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు కొద్దిసేపట్లో రాబోతున్నారు. సో మనం ఈ రోజు జరిగే బహిరంగ సభ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీ పైడిపల్లి సత్యనారాయణ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభా అధ్యక్షురాలు మన ఫోన్ లీడర్ శ్రవంతి రెడ్డి గారు, మనందరి ప్రీతమ నాయకులు మన పార్లమెంటు సభ్యులు ధర్మపురి రవీంద్రన్న గారు, మన స్టేట్ సెక్రటరీ పల్లె గంగారెడ్డి గారు, ఇందూరు ముద్దుబిడ్డ స్థానిక శాసనసభ్యులు ధన్పాల్ సుందర్ గారు మరియు వేదిక పడిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నా ముందున్న కార్యకర్త సోదరులు సోదరీమణులు పాత్రికేయ మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇందూరు విశాల జనసభకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఇందూరు అంటేనే మన అరవింద్ అన్న. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎవరికి కూడా సత్తా లేదు. 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలించింది ఈ దేశాన్ని. ఎప్పుడు కూడా పసుపోటు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. అదే మన అరవింద్ అన్న పసుపోటు తీసుకొస్తా అని ఎలక్షన్లో బాండ్ పేపర్ రాసిండు. ఏదైనా ధైర్యం ఉందో అంత ధైర్యం ఉంటుందో ఎవరికైనా, అది మన అరవింద్ అన్న సత్తా. అందుకొరకే 3 సంవత్సరాలు ప్రతి ఒక్క మంత్రి దగ్గర కూడా తిరిగి మన ప్రియతమ ప్రధానమంత్రి గారిని ఒప్పించి మెప్పించి మన పసుపు తీసుకొచ్చి ఇందూరు రైతులు బాగుపడాలి, పసుపు రేటు ఎక్కువ ఉండాలి, పసుపు రేటు పెరగాలని ఎప్పుడూ తపన పడే మన అరవింద్ అన్నను పెద్ద మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ కాన్స్టిట్యూన్సీ చూసినా జగిత్యాల నుండి బోధన వరకు ఎక్కడైనా బ్రహ్మాండమైన పెద్ద మెజార్టీతో మనం గెలవబోతా ఉన్నాం. ఎక్కడ చూసినా అరవింద్ అన్న కావాలంటున్నారు. ఎందుకంటే మాట ఇస్తే తప్పడు, మాట ఇస్తే మడవ తిప్పడని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా కార్యకర్త సోదరులు చాలా మందికి తెలుసు. చాలా మంది యాక్సిడెంట్లో చనిపోయినా, హార్ట్ అటాక్తో చనిపోయినా ఇంటికి వచ్చి 1 లక్ష రూపాయలు చెక్కిస్తున్నాడు. అది ఎక్కడితో కాదు, తన సొంత డబ్బుల నుండి ఒక నిధి ఏర్పాటు చేసి కార్యకర్తల సేవ కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు మన అరవింద్ అన్న గారు. కార్యకర్తలు అంటే ఎంత ప్రేమను అర్థం చేసుకోండి. ఇలా చిన్నపిల్లలు గుండెకు రంధ్రం పడితే పేద ప్రజలు కష్టపడి ఆపరేషన్ చేసుకునే పరిస్థితుల్లో కూడా ఒక ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా పిల్లలకు ఎంతో మందికి వైద్యం చేయించారు. అందుకొరకు అదే మన ఇవాళ ఈ జీవన్ రెడ్డి గారు మా జగిత్యాల వాస్తవులు, వారి గురించి మీకు వాస్తవాలు తెలివాయి. ఎందుకంటే ఎప్పుడు బీజేపీ అంటే కోపం. గతంలో రామన్న గోపన్న నక్సలైట్ చంపినప్పుడు కూడా వాళ్ళ కొమ్ము కాల్చిన వ్యక్తి. అప్పుడు ఈయన నాదెళ్ల భాస్కర్ రావు అనే ముఖ్యమంత్రి అయ్యాడు. వెన్నుపోటు పొడిచి నాదెళ్ల భాస్కర్ రావుతో ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేసినాడు. ఎందుకంటే మీకు గతం తెలియదు కాబట్టి చెప్తా ఉన్నాం. అతని మీద మేము అప్పుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకులందరం కలిసి ఒక మంత్రి మీద కూడా అటాక్ చేయడం జరిగింది. అప్పుడు కేసు రిజిస్టర్ అయితే దాదాపు 20 రోజులు జైల్లో ఉన్నాం. అసలు వ్యక్తి ఈరోజు 75 సంవత్సరాలకు ఇంకా వృద్ధాప్యం వచ్చేసింది. ఏదో కాంగ్రెస్కు దిక్కు లేక వీరికి ఇచ్చినట్టు ఉన్నారు. ఎందుకంటే మా దగ్గర ఓట్లు పడే పరిస్థితి లేదు, ఇక్కడ కూడా పడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక యువకుడు ఉత్సాహవంతుడు ప్రతి విషయాన్ని కూడా కుండ బద్దలు కొట్టి మీకు చెప్పే వ్యక్తి మన అరవింద్ అన్న. అరవింద్ అన్న పెద్ద మెజార్టీతో చేస్తూ ఉన్నాడు.
మన మెజార్టీ ఎంత అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. మన పెద్ద మెజార్టీతోని అరవింద్ అన్నని గెలిపించుకొని పార్లమెంటుకు పంపాల్సిన అవసరం ఉంది. మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఈసారి 400 సీట్లు కావాలని కోరుకుంటున్నారు. ఎన్నో ముఖ్యమైన పెండింగ్ ఉన్నాయి, కొన్ని పెద్దలు చెప్తారు, వివరిస్తారు అవి విషయంలో. ఇవాళ కరోనా సమయంలో మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఒక పేద ప్రధానమంత్రి కాబట్టి పేద ప్రజల బాధలు తెలుసు కాబట్టి కరోనా సమయంలో మనం రేషన్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఆ రేషన్ ఇప్పటి వరకు రాబోయే 5 సంవత్సరాల వరకు ఉచిత రేషన్ను మనకి ఇస్తా ఉన్నారు. అప్పుడు టీకా తయారు చేయించి పేద ప్రజలకు ఫ్రీగా టీకా వేయించిన వ్యక్తి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు. దయచేసి అక్కడ ప్రధానమంత్రి గారు ఉండాలి, భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఉండాలి, నిజామాబాద్ గడ్డ మీద ఇందూరు గడ్డ మీద మన అరవింద్ అన్న ఉండాలని ఈ కార్యకర్త సోదరులందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఆడియో క్లియర్ లేదంట, ఆడియో చెక్ చేసుకోండి సార్. ఆడియో క్లియర్ లేదని చెప్పేసి అమిత్ షా ఆఫీస్ నుంచి వచ్చింది. ఆడియో క్లియర్ లేదు, మీరు చెక్ చేసుకోండి ఒకసారి. పైన కింద చెక్ చేసుకోండి ఒకసారి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మన ఆర్మూర్ శాసనసభ్యులు వైడి రాకేశ్వర రెడ్డి గారు ఇప్పుడే వేదికపై రావడం జరిగింది. అరే ఇప్పటిదాకా ఎండు ఉన్నందుల మధ్య సలహా కూడా అనుకున్నాం, సలహా కదా, గట్టిగా మాట్లాడినా గట్టిగా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి, అదేవిధంగా శాసనసభ్యులు ధన్పాల్ శివనారాయణ గారికి, వైడి రాకేష్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, పైడిపల్లి సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ప్రజలందరికీ కూడా ఈ ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకు ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా ఇప్పటి వరకు అనేక వక్తలు అనేక విషయాలు చెప్పిండ్రు. మనమందరం కూడా గత 2013 వరకు ఈ దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉండే, 2014లో భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు పదవి చేపట్టిన తర్వాత ఏ రకమైనటువంటి మార్పు వచ్చిందనేటువంటి విషయాన్ని ఇలా భారతీయులే కాదు యావత్ ప్రపంచమంతా కూడా గుర్తిస్తా ఉంది. భారతీయులందరూ కూడా గర్విస్తా ఉన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా మీరందరూ కూడా మీ పిల్లలు కానీ మీ మిత్రులు కానీ ఇంకెవరైనా సరే గల్ఫ్ దేశాల్లో కానీ ప్రపంచంలో యూరోప్లో కానీ అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఎక్కడున్న వాళ్ళని అడగండి. 2013 వరకు భారతదేశం అంటే ప్రపంచంలో ఏ రకమైనటువంటి గౌరవం ఉండే, ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండే, 2014 తర్వాత ఈ దేశంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చింది, భారతదేశం అంటే కూడా ప్రపంచంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చిందనే విషయాన్ని మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఇలా భారతీయులన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఏ దేశానికి వెళ్ళినా నా దేశానికి ఏమొస్తుంది, నా దేశానికి ఏం మేలు జరుగుతుంది, నా దేశ ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయంతో ప్రపంచ దేశాలన్నీ పర్యటించి ఈ ప్రపంచ దేశాల్లో భారతీయులందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోని మన దేశానికి ఏ రకమైన సహకారం కావాలో దాన్ని ఏ రకంగా తీసుకురావాలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి శక్తి నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా ఈ దేశంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకమైనటువంటి మార్పు వస్తుందో మన మూల సిద్ధాంతాలు అనుకోండి, 370 ఆర్టికల్ కానీ, రామ మందిర నిర్మాణం కానీ, సిటిజన్ గవర్నమెంట్ యాక్ట్ కానీ, కామన్ సివిల్ కోడ్ కానీ, ఇంకా ఏ రకమైనటువంటి విషయాలను కానీ భారతీయ జనతా పార్టీ రాజు బలవంతుడైతే, రాజు ధైర్యవంతుడైతే కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసేసిన, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిన, తెచ్చిన
రేపు తెల్లారి భవిష్యత్తులో కామన్ సివిల్ కోడ్ తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారిని వేలెత్తి చూపెట్టేటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం, మనమందరం కూడా చాలా మంది రైతులు ఉన్నారు. 2013లో వారికి మద్దతు ధర ఏముండే, 2014 తర్వాత ఏ రకంగా మద్దతు ధర నరేంద్ర మోడీ గారు పెంచుకుంటూ పోయిందో మనం ఒకసారి ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి దేశంలో వైపు సంపద సృష్టించి ఆ సంపదని ప్రజలకు ఏ విధంగా అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి 2013లో 2014 మన అధికారం రాకముందు వారికి మద్దతు ధర 1310 రూపాయలు ఉంటే ఈరోజు 2024లో 2203 రూపాయలు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 65 సంవత్సరాల స్వతంత్ర భారతంలో దాదాపు 1300 రూపాయల మద్దతు ధర చెల్లిస్తే మనము ఈ 10 సంవత్సరాల కాలంలోనే రైతులకు 1100 రూపాయల మద్దతు ధర ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒక్క విషయం గుర్తుంచుకొని, ఈ దేశం సురక్షితంగా ఉండాలన్నా, ఈ దేశం సురక్షంగా ఉండాలన్నా, మన భారతదేశంలో భద్రంగా ఉండాలన్నా, మనం అందరం కూడా ఈ భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నా మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారిని మద్దతు ఇచ్చి, అదేవిధంగా నిజామాబాద్లో మొట్టమొదటిసారి కలిసి అందరికీ అందుబాటులో ఉండి మనందరి కష్ట సుఖాల్లో భాగం పంచుకొని మన నిజామాబాద్ వాయిస్ని ప్రపంచానికి వినిపించి, అదేవిధంగా పాస్పోర్ట్ ఇస్తామని చెప్పేసి రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి మళ్ళీ పాస్పోర్ట్ తీసుకొని వచ్చి మన ఎన్నికల్లో మన ముందుకు వచ్చినటువంటి మన అభ్యర్థిని రెండోసారి గెలిపించి మూడోసారి మోడీని ప్రధానమంత్రి చేసే విధంగా కమలం గుర్తు పైన ఓటు వేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, రామ జన్మభూమి మనది, రానున్న తరం మనది, దేశం ధర్మం మనది, కాదన్న వాడు కూడా అవునని అంటాడనే విషయాన్ని మనం అందరం కూడా తెలియజేస్తూ, మీరందరూ కూడా మరోసారి కమలం పువ్వు గుర్తుకే గట్టిగా, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, భారత్ మాతాకి. ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు ఈ ఎన్నికల సమరంలో నిజామాబాద్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సభకు విచ్చేసిన రాబోతున్న పెద్దలు కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, ఈ వేదిక మీద ఉన్న సోదరుడు ధర్మపురి అరవింద్ గారికి, మిగతా శాసనసభ్యులు ధర్మాల సూర్యనారాయణ, మిగతా జగిత్యాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి, మిగతా పెద్దలందరికీ మరియు ఈ కథన రంగానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ సైన్యానికి నా యొక్క నమస్కారాలు. ఈ యుద్ధం దేశ ద్రోహులకు, దేశ భక్తులకు జరిగే పోరాటం. ఇది రేవంత్ రెడ్డి గారితో, రాకేష్ రెడ్డి గారితో పంచాయతీ కాదు. ఇది ఈ దేశం ఉండాలా, ఈ దేశంలో ధర్మం ఉండాలా, ఆ కాషాయ జెండా రెపరెపలాడాలని నిర్ణయించుకునే ఎలక్షన్. ఈ 2-3 రోజుల నుంచి ఇప్పుడు జరిగే పరిణామాల నుంచి ఒక సైంటిస్టులు ఫోన్ చేస్తున్నారు. రాకేష్ రెడ్డి గారు, మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఈ దేశంలో, ఏంటండి అని అడిగితే, కరోనా వ్యాక్సిన్ తయారు చేసేటప్పుడు నరేంద్ర మోడీ గారు భారతదేశంలో సైంటిస్టులు అందరినీ కూర్చోబెట్టి దేశమే శవా కుప్పలైతుంటే ఈ దేశం ఎందుకు, మన సైన్స్ ఎందుకు, మన ధర్మం ఎందుకు అన్నప్పుడు సైంటిస్టులంతా కండిషన్ పెట్టారట. సార్ మీరు ఏమని చెప్పండి, మేము ఈ వ్యాక్సిన్ మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే ఒప్పుకోమని చెప్పారట. ఈ వ్యాక్సిన్ ఇస్తే కాంగ్రెస్ దేశానికి ఎప్పుడూ చనిపట్టుకున్నట్లు ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళని. ఈ రోజు ఒక్కొక్కడు ఈ దేశానికి, ఈ ధర్మానికి ఈ రోజు కూడా ఈ 420 కాదు, ఈ 420 రేవంత్ రెడ్డి
పేర్లు చెప్పుకుంటా ఓట్లు అడిగి సిగ్గు లేకుండా తెలంగాణ తిరుగుతున్నావు రేవంత్ రెడ్డి. ఒకవేళ నువ్వు దక్షిణ తెలంగాణ బిడ్డవి అయితే నీకు దమ్ముంటే ఒక్కసారి అల్లా మీద ఓటు పెట్టు బిడ్డ, ఒక్కసారి అల్లా మీద పెట్టు బిడ్డ. ఒకరంటడిగా ప్రోత్సహిస్తే రాముడు మీ తండ్రా, సీతమ్మ మా తల్లి అంటారు. అవును, మరి ఎవరి తల్లిని పెట్టుకోవాలరా? మా తల్లిని పెట్టకపోతే సైరాబాదం పెట్టుకుంటామా, ఫాతిమాలను పెట్టుకుంటామా? మా తల్లి సీతమ్మ, మా తండ్రి శ్రీరామ్ అని చెప్తున్నాం. దయచేసి ఒక్కసారి చెప్తున్నా, అభివృద్ధి గురించి అందరూ చెప్తారు, ధర్మం గురించి కూడా చెప్పాలి. ఈ కాంగ్రెస్ పార్టీ నేను ఒక్కసారి చెప్తున్నా, ఇందిరాగాంధీ హిందువుని చేసుకోలేదు, రాజీవ్ గాంధీ హిందువుని చేసుకోలేదు, ప్రియాంక గాంధీ హిందువుని చేసుకోలేదు. విషము నింపుకున్న కుటుంబం, విషము నింపుకున్న కుటుంబం ఈ దేశ ద్రోహ పార్టీ, ఈ ధర్మానికి ద్రోహం చేసే పార్టీ. నా మాటలైతే ఇక్కడనే ఈ బహిరంగంగా ఉన్నటువంటి కదా. కాబట్టి దయచేసి మన దేశంలోని పౌరులు పౌరత్వం తీసుకొని, పౌరసత్వం తీసుకొని, పాస్పోర్ట్ తీసుకొని ఈ దేశంలో ఈరోజు హిందువులు తిప్పడానికి కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు. ఎక్కడి రక్తం? ఏ దేశం ఉన్న రక్తం? ఇటలీ రక్తం, ఇండియా రక్తం ఎట్లా అవుతుంది చెప్పండి? రాజు కూడా ఇటలీ రక్తం, ఇండియా రక్తం ఎప్పుడైంది? రక్తం రక్తం లేదు, శత్రువుల రక్తం. మన రక్తం భారత మాత రక్తం, భారత మాత రక్తం. అదే నరేంద్ర మోడీ ఈ రోజు ఈ దేశానికి రక్ష. దయచేసి చెప్తున్నాం, ఒకసారి ఆ ద్రోణ చంద్ర మళ్ళీ పెడితే మళ్ళీ 50 సంవత్సరాలు పోతాం. ఈ రోజు అంటాడు ఒకడు, చెప్పడానికి చాలా ఉంది కొడుకుల ఒక్కొక్కటి సంగతి. జూన్ 4 తర్వాత చూస్తాం ఈ సంగతి. జూన్ 4 చూస్తాం. ఇవాళ ఒకడు 420 ముఖ్యమంత్రి ఉన్నడింత మనం పెద్ద పెద్ద మాట్లాడతాడు. ఉన్నడింత ఎక్కడ గుళ్ళు గుళ్ళు దేవుడు ఉన్నాడు, గుళ్ళ దేవుడు ఎందుకు కట్టలేదు? అర్థంలో టెంట్లో ఎందుకు కట్టినా దమ్మున కొడుకులా చెప్పండి. దేవుడు గుడి లోపల ఉంటే నేను ఎందుకు మా బాధలు? దేవుడు మీరు గుళ్ళు మేము ఎందుకు వస్తామో రాజకీయాలకు? టెంట్ కట్టి నుంచే నా కొడుకు అరవేళ్ళు ఆ అవతార పురుషుడు, కలియుగ దైవము, విశ్వనాయకుడు నరేంద్ర మోడీ సుప్రీంకోర్టుకు వెళ్ళి వేడుకొట్టుకోడుకుని శ్రీరామ అన్నారు. శ్రీరామ బాలరాముణ్ణి, రాములల్లాని జనవరి 22 నాడు 500 సంవత్సరాలతో మా గుడి మేము కట్టుకుంటే ఒక్క నా కొడుకు దయ రాలేదు, ఒక్క నా కొడుకు గుడికి రాలేదు. అరే చెప్పండి, నా కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడన్నా మీకు రాముడు అంటే ఇష్టం లేదు, రామ మందిరం అంటే ఇష్టం లేదు, హిందువులు అంటే ఇష్టం లేదు, హిందువులను కాపాడండి నాకు ఇష్టం లేదు. ఎందుకు రా శ్రీరామనవమి మీకు? ఎందుకు రా హనుమాన్ జయంతి మీకు? కోరుకున్నారా? ఈ రోజు దేశం గురించి వస్తాం. నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రతి రక్తం పట్టు ఈ నేల మీద చిన్న బిడ్డలు ఎక్కడ్రా? ఎందుకు ఓటు అడగరా? ఎవడు రేవంత్ రెడ్డి వాడికి 420 ముఖ్యమంత్రి అంటాడు. పాకిస్తాన్ మనకన్నా అభివృద్ధిలో ముందుందని. అరే 420 ఈ దేశంలో 30 రూపాయల కిలో रोटे भिंडी तिंटारा 30 रुपए का अंडा खाते हैं, पाकिस्तान जाके 300 रुपए का अंडा खाते हैं. पूछे तुम्हारा सब मुसलमानों को पूछो क्या रखा? 30 రూపాయల పిండి తింటారా? గోధుమ పిండి పాకిస్తాన్కి వెళ్ళి 300 రూపాయల కిలో తింటారా? 30 రూపాయల భారత్ రైస్ తింటారా? 300 రూపాయల పాకిస్తాన్ రైస్ తింటారా? 100 రూపాయల పెట్రోల్ ఇంట్లో పోసుకుంటారా? 400 రూపాయల పెట్రోల్ పోసుకుంటారా? అరే దొంగ, ఓటుకు నోటు దొంగ. ఓటుకు నోటు దొంగ. సర్జికల్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్. ఒక్క సైనికుడి గురించి 103 బ్రహ్మోత్సవం ఎక్కి పెట్టిన నాయకత్వమే ఢిల్లీలో అనుభవండి. కొడుకుల చంపినట్టు చంపినట్టు సైనికులను రోజుకోసం చంపినట్టు చేపలని నాయకత్వం, చేపలిగిన నాయకత్వం ఢిల్లీ ఉంటే రోజుకు 100,000 మంది సైనికులను, మన బిడ్డలని, మనకు కావలి కాసిన బిడ్డలని
రోజుకు 100 మెడలు కొట్టి పంపితే మాటలు రాని ప్రధానమంత్రి రిమోట్ కంట్రోల్ నాయకురాలు ఒక్క నాయన స్పందించారు. మీరు ఒక్కడి చెప్తున్నా ఎందుకు అభినందన్ తల్లిదండ్రులు అభినందన్ తల్లిదండ్రులు భారతీయ జనతా పార్టీ కోటేలో ఒక్కసారి ఆలోచించండి. రామపత్రం అడగండి ఏం రామిది దేశం చేసిన పార్టీ మీ తాతది, దేశం అడిగిన పాట ఇది అమ్మింది ఇందిరా, దేశం ముక్కలు చేయాలని తిరుగుతున్నాడు కత్తులు పట్టుకొని రాహుల్ గాంధీ అనుకుంటున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఒక్క 2 రాష్ట్రాలు కొడుక హిందువులను అవమానించి హిందువులని దయచేసి ధర్మంతో పాటు మన దైవం ఉండాలి, మన ధర్మం ఉండాలి. ఈ ఎన్నికలు మీరు ఆశాభాష తీసుకోవాలి. ఒక్కసారి మీ కాళ్ళు మొక్కి అడుగుతున్నాను, భారత మాత మీ సహాయం కోరుతున్నాను, భారత మాత మీ సహాయం కోరుతున్నది. అరవింద్ ఎంపీ రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే కాదు, కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు కడుపుల కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు. దయచేసి ఒక్కసారి చెప్తున్నా, అరే చిదంబరం సిగ్గు లేదురా, 75 ఏళ్ళు వచ్చినాయి, హోంశాఖ మంత్రి చేసో ఆర్థిక శాఖ మంత్రి చేసో 370 ఆర్టికల్ తీసేస్తాడు వాడు. ఇంకొకరు ఉన్నాడు సిఐ తీసేస్తాడు. ఏం చెప్తారా సిఐ తీసేసి హిందువులను చంపుతాం, ఏం చెప్తారా 370 ఆర్టికల్ తీసేసి హిందువులను చంపుతాం. అరే నా కొడుకులారా ఒక్కరిని చెప్పారా మొగ పుట్టుక పుడితే మరి ఇంగ్లీష్ వాళ్ళు అయోధ్య రామ మందిరం ఏం చెప్తారా మీరు? అయోధ్య రామ మందిరం ఏం చెప్తారు? గుండెలు పెట్టుకున్నారా, గడ్డపారం పెట్టుకున్నారా? ఇళ్ళ ఏ రోజు మీ పార్టీ వస్తుందో ఆ రోజు గడ్డపారంతో మా శ్రీరాముడి గుడి కొడతారా? కాబట్టి దయచేసి ఈ దేశం మన దేశం, ఈ ధర్మం మన ధర్మం, ముస్లిం సోదరులు తప్పు లేదు. ఈ కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడుతున్నారు. ఉన్న 90% ముస్లింలతో మేనతో సంబంధం లేదు. ఈ ద్రోవులు, దేశ ద్రోవులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు, హిందూ ద్రోవులు వాళ్ళతోనే మాకు వచ్చిన పంచాయతీ. అందరికన్నా దేశ ద్రోహి ఈ రాష్ట్రంలో కొడంగలోడు 420 గాడు, ఓటుకున్నోడు దొంగ, అబద్ధాల కోరు, తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి మోసం చేయడానికి పిచ్చిగా మాట్లాడుతున్నాయి రేవంత్ రెడ్డి. కాబట్టి దయచేసి ఈ దేశం ఉండాలా, ఈ ధర్మం ఉండాలా. నరేంద్ర మోడీ గారు దేశం కాదు ప్రపంచం చూస్తుంది. పాపం చేసుకోకండి. ప్రపంచ శాంతి ఉండాలంటే దేశ ప్రధాని పీఠం మీద ధర్మం నిలబడాలా. ఆ ధర్మం నిలబడితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. బాంబులు లేని, భయం లేని భారతదేశానికి ఇనుప కంచె వేసిన వీరుడు కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారు. ఒక్కసారి మన జన్మలో పుణ్యం ఎన్ని జన్మలు వచ్చినా తీర్చుకోలేం. ఎందుకెళ్ళరు ఓటింగ్? ఎవరు మీరు చెప్పింది? 92% ముస్లింలు పోలింగ్లకు వెళ్తున్నారు. లైన్ అంతా చూస్తే 4 కిలోమీటర్లు బురకలు కనబడుతున్నాయి, 4 కిలోమీటర్లు గడ్డలు కనబడుతున్నాయి. ఒక్కడు ఎందుకు కనబడతలేదు? మీరు ఎందుకు ఇళ్ళలో అంటున్నారు? రేపు మిమ్మల్ని చంపితే ఎవరు రావాలా? మీ అమ్మాయిని కడుపులో పడితే ఎవరు రావాలా? ఒక్కసారి 5 ఏళ్ళకు ఒకసారి జరిగిన గంట సేపు ఎక్కలేరా? గంట సేపు పక్కన కట్టలేరా? పక్క గంట సేపు టీవీ ఆన్ చేయలేరా? మీ భవిష్యత్తు నిర్ణయించేది, మీ బిడ్డల భవిష్యత్తు నిర్ణయించేది, మిమ్మల్ని గౌరవంగా భారతదేశంలో బతకనిచ్చేది ఆ ఓటు ఒక్కటి మాత్రమే. ఆ ఓటు దయచేసి ఈసారి అందరికి చెప్తున్నా, ఒకటి ప్రతి ఒక్కడు మే 13 వెళ్ళండి, ప్రతి ఒక్కరిని లేపండి, ప్రతి ఒక్కరిని పోలింగ్ తీసుకెళ్ళండి. అక్కడ పవిత్రమైన ఈవీఎం మిషన్ మీద ఒక్కసారి అక్షంతలు చల్లుకున్న అయోధ్య రాముని తెలుసుకోండి, బాలరాముని తెలుసుకోండి, ఆ దైవ స్వరూపుని తెలుసుకోండి, ఆ చిరునవ్వుని తెలుసుకోండి. ఒక్కసారి మీ పవిత్రమైన ఓటు ఆ శ్రీరామచంద్రుడు తెలుసుకొని ఆ కమలం గుర్తు కోటేసి తెలంగాణ కాదు భారతదేశం అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సింది నిజామాబాద్. మిమ్మల్ని మళ్ళొక్కసారి వేడుకుంటున్నా. ఆ రోజు కమలం 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 దేశ వ్యాప్తంగా కమలం ఉండాలి. కాబట్టి దయచేసి 13 నాడు కమలం గుర్తు వేసి
సోదరుడు ధర్మపుర అరవింద్ అత్యధిక మీద గెలిపించాలని, అలానే విశ్వ నాయకుడు విశ్వగురు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి నిలబడుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ నా యొక్క నమస్కారం సెలవు తీసుకుంటాను. బోలో భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఎక్కువ సమయం లేదు. మన కేంద్ర హోంశాఖ మంత్రులు అభినవ సర్దార్ పటేల్, అమిత్ షా గారు మరి కొద్ది నిమిషాలలో మనకి ఇక్కడ రాబోతా ఉన్నారు. కాబట్టి సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, మొన్న జహీరాబాద్ లో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ అనే అతను బతికున్నంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లని 1% కూడా తగ్గనీయరు, ప్రత్యేకంగా ముస్లింల కోసం అస్సలకే తగ్గనీయడు, రిజర్వేషన్లు ముస్లింలది తీసేస్తాము, ఎస్సీ ఎస్టీ బీసీలకి పెంచుతాము అని చెప్పిండు. దాని తర్వాత కూడా రేవంత్ మాట్లాడుతూ ఉన్నారంటే దీని వెనకాల కుట్ర ఏంటంటే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు పచ్చి మోసం చేసిండు అక్క చెల్లెలందరినీ, అన్నదమ్ములందరినీ, రైతు సోదరులందరినీ పచ్చి మోసం చేసిండు. అది దాచిపెట్టుకోవడానికి ఇవాళ రిజర్వేషన్ నాటకం ఆడుతున్నారు రేవంత్. నరేంద్ర మోడీ గారు బతుకున్నంత వరకు 1% రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు తగ్గదు. రేవంత్ ముఖ్యమంత్రి ఉన్నంత వరకు 1 గ్యారెంటీ కూడా అమలు కాదు. రేవంత్ అబద్ధాలు చెప్పి మన దేవతల పేర్లు పెట్టి స్కీములు మన మహిళల్ని నమ్మించి మోసం చేసింది. ఇవాళ దేవతల మీద పేర్లు వేసి ఒట్లేసి వాళ్ళ పేర్ల మీద ఒట్లేసి మళ్ళీ పచ్చి అబద్ధాలు చెరుకు రైతులకు చెప్తున్నాడు. మన రైతులకి రైతు రుణమాఫీ గురించి చెప్తున్నాడు. తల్లులారా, మీ అందరికీ రాముల వారి ఆశీర్వాదం అక్షంతలు మన ఇంటికి వచ్చినాయా? వచ్చినాయా? మీరందరూ ఎవరెవరికైతే రాముల వారి ఆశీర్వాదం వచ్చినాయో దయచేసి చేతులు ఎత్తండి. ఒక్కసారి జై శ్రీరామనండి, జై శ్రీరామనండి. ఇటువంటి మోసగాళ్ళు, కాంగ్రెస్ పార్టీ లాంటి మోసగాళ్ళు మనందరినీ మోసం చేసి గద్దెనెక్కి కూతున్నారు. వాళ్ళు గద్దె మీద ఎక్కువ కాలం ఉండకూడదు. మనం రోజు పొద్దున మన పూజలలో మనని మోసం చేసిన వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వాలు తొందరగా కూలిపోవాలి. రామరాజ్య స్థాపన తెలంగాణలో కూడా రావాలని మనం అందరం కోరుకుందాం. నరేంద్ర మోడీ పాలన తెలంగాణలో రావాలని కోరుకుందాం. ఇది దరిద్రులు పచ్చి అబద్ధాలు చెప్పి సమాజంలో అన్ని వర్గాలని మోసం చేసి మోసం చేసి ఇలా ఎన్నికలలో గెలిచింది. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి. కాంగ్రెస్ అభ్యర్థిని అడుగుతా ఉన్నా, ఇది పంచాయతీ ఎలక్షన్ కాదు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మత ప్రాతిపదికన అక్కడ రేపులు, మర్డర్లు, మానవంగాలు గురై ఇబ్బందులకు గురై ఇక్కడికి వచ్చిన హిందువులకి పౌరసత్వం ఇవ్వడానికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పెట్టడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మీరు ముస్లింలతో కలిసి రోడ్ ఎక్కి జిహాద్ చేసిండ్రు. ఇవాళ మీ స్టాండ్ ఏంటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ స్టాండ్ ఏంటి? మీరు రేపు ఇక్కడ ఉన్న రోహింగ్యా తుర్కోలని, బంగ్లాదేశ్ తుర్కోలని ఇక్కడ నుంచి తరిమి బయటికి పంపించాలి. వాళ్ళని తరిమేయడానికి వస్తున్న ఎన్ఆర్సీ మీద మీ స్టాండ్ ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక్క దేశంలో ఒకటే చట్టం, దాని మీద మీ స్టాండ్ ఏంది? ఒక్క దేశం ఒకటే చట్టం ఉన్నప్పుడు, యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినప్పుడు, మొన్న ట్రిపుల్ తలాక్ తీసేసినప్పుడు ముస్లిం మహిళలు ఎంత సంతోషపడ్డారో దానికి 10 ఎక్కువ సంతోషపడతారు. ఎందుకంటే ఏక్ మియాకు ఏకీ బీవీ होगी, एक मियाँ को एक ही बीवी होगी. इससे मुस्लिम महिला का सेल्फ रेस्पेक्ट बढ़ेगा. इसमें स्टैंड क्या है आपका कांग्रेस पार्टी का? కాబట్టి రేపు పాపులేషన్ కంట్రోల్, జనాభా నియంత్రణ చేయాలన్నా రేపు మన ఆర్టికల్ 370 మళ్ళా తెచ్చి పెడతా అన్నాడు కాంగ్రెస్ వాడు. అన్నా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేసింది ఎవరు చెప్తా మీకు? చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేసింది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, దాని పేరు ముందర 1875లో పెట్టిన యూనివర్సిటీ కాలేజ్ అది
మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ దాని పేరు మార్చి 1981లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక చట్టం తీసుకొచ్చి సుప్రీంకోర్టులో 5 జడ్జిల బెంచ్ను మైనారిటీ స్టేటస్ ఇవ్వకూడదు అని జడ్జిమెంట్ ఇచ్చినాక ఆ జడ్జిమెంట్ కి వ్యతిరేకంగా పోయి పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా పేరు మార్చి దానికి మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఆ యూనివర్సిటీ నుంచి తీసేసిన గలీజ్ చరిత్ర కాంగ్రెస్ పార్టీ. 2011లో జామియా మిలియా యూనివర్సిటీని అక్కడ కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ నుండి పిల్లగాళ్ళు చదువుకుంటుండే దాన్ని కూడా మైనారిటీ స్టేటస్ తీసుకొచ్చి 2011లో సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి మన అందరి రిజర్వేషన్లు తీసేసి మైనారిటీ స్టేటస్ గా పెట్టింది. నేను చెప్తా ఉన్నా అన్నదమ్ముల అక్క చెల్లెలందరికీ, హిందూ బంధువులందరికీ, రేపు ఈ ప్రభుత్వం కొనసాగితే తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీకి కూడా మైనారిటీ స్టేటస్ ఇచ్చి మన పిల్లగాళ్ళని అక్కడ చదువుకోకుండా చేస్తారు. మీరు గచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కూడా మైనారిటీ స్టేటస్ ఇస్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం రాస్తున్నదంటే బ్యాంకులు ముస్లింలకి కార్పొరేట్ లోన్లు ఇయ్యాల్సిందే, దానికి గ్యారంటీగా వాళ్ళు ఉంటారట. అంటే దేశాన్ని ఎక్కడ దోచుకొని మన బ్యాంకులని దోచుకొని కూడా ముస్లింలకు పెట్టడానికి సిద్ధమైపోతున్నది కాంగ్రెస్ పార్టీ. రేవంత్, ఇది పార్లమెంట్ ఎన్నిక, ఇది దేశ ప్రధానిని ఎన్నుకునే ఎన్నిక. నీ పార్టీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద నీ స్టాండ్ ఏంది? మీ పార్టీ స్టాండ్ ఏంది? యూసీసీ మీద మీ పార్టీ స్టాండ్ ఏంది? ఎన్ఆర్సీ మీద మీ పార్టీ స్టాండ్ ఏంది? ఆర్టికల్ 370 మీద ఏంది? అయోధ్యలో రామ మందిరం స్వాగతించలేని దౌర్భాగ్యులు మీరు. రేపు మేము మథురాల కృష్ణ మందిరం కూడా కడతాము. దాని మీద మీ స్టాండ్ ఏంది? కాశీ మీ స్టాండ్ ఏంది? కాశీ మీద ఎన్ని రోజులు ముస్లిం ఓట్ల కోసం గాడిద చాకిరీ చేస్తారు? ఎన్ని రోజులు ముస్లింల ఓట్ల కోసం ఎట్టి చాకిరీ చేసి వాళ్ళకు మస్కాలు కొట్టుకుంటే తిరుగుతారు? ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రపంచాన్ని నరేంద్ర మోడీ వాళ్ళ ఏలుతున్నాడు. ప్రపంచానికి దిక్సూచిగా నిలబడ్డ నాయకుడు. ఒకప్పుడు దుబాయ్లా, మస్కట్లా, సౌదీలా బొట్టు పెట్టుకుంటే దెబ్బలు తింటున్న హిందువులు ఇవాళ తిలకాలు దిద్దుతున్నారు, కంకణాలు కడుతున్నారు, మన కోసం కట్టిన గుడిలల్లా పూజలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు. మనల్ని నిష్పెట్టు. అక్కడ ఉన్న దుర్గరాజులు రంజాన్ మాసంలో సాయంత్రం మన మందిరాలకు పోయి మన ప్రసాదం తిని రోజా ఇచ్చిపెడుతున్నారు, ఉపవాసం ఇచ్చిపెడుతున్నారు. అది నరేంద్ర మోడీ ఘనత. ఇది నరేంద్ర మోడీ ఎన్నిక. అబద్ధాలు చెప్పకు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లని అనేక యూనివర్సిటీల్లోంచి తీసేసిన దౌర్భాగ్యపు పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అందరినీ మభ్యపెట్టడానికి మన అక్క చెల్లెళ్ళకి మోసం చేసి పెళ్లిలైతే తులం బంగారం ఇచ్చిన అమ్మ, తులం బంగారం ఇచ్చినాడు. 2000 పెన్షన్ని 4000 పెన్షన్ చేస్తా అన్నాడు. చేసిండా అమ్మ? ప్రతి మహిళకి 2,500,000 పెట్టి మహాలక్ష్మి అని స్కీమ్ కి పేరు పెట్టి ఇస్తా అన్నాడు. ప్రతి గరీబు మహిళకి 5 లక్షల రూపాయలు పెట్టి గృహలక్ష్మి అని పేరు పెట్టి స్కీమ్ ఇస్తా అన్నాడు. ఇచ్చిండా అమ్మ? పేర్లేమో మన దేవతల పేర్లు, చేసేవేమో మొత్తం ఆ ముస్లింల కోసం ఎట్టిచాకి చేస్తా ఉంటారు. ముస్లింల కోసం ఏమైనా ఎంతైనా దిగజారనికే సిద్ధంగా ఉంటారు వీళ్ళు వాళ్ళ ఓట్ల కోసం. ఇవాళ రైతన్నలు అడుగుతా ఉన్నా, మీకు 500 బోనస్ ఇచ్చినాడు. 2 పంటలు అయిపోయినాయి. కేసీఆర్ ఎట్లా తీసిండో తరుగు అట్లనే తీస్తున్నాడు తరుగు. ఇవాళ ప్రైవేటు రైస్ మిల్లు లేకపోతే ఇవాళ మన వరి రైతుల గతి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవాళ నీకు రైతు భరోసా మోసం చేసిండు. ఇవాళ 2 లక్షల రుణమాఫీ మోసం చేస్తున్నాడు. రైతన్నలని వాళ్ళ కడుపు కొట్టి మోసం చేసి గద్దెనెక్కినోడు నువ్వు ఎక్కువ కాలం ఆ గద్దె మీద కూర్చొని ఉండవు. అమిత్ షా గారు వస్తా ఉన్నారు.
దయచేసి నేను ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాను. మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, రానున్న ఎన్నిక ప్రతి ఒక్క హిందూ సోదర సోదరిమణికి 2024 ఎన్నిక మన జీవితాల్లో అతి ముఖ్యమైన ఎన్నిక. దయచేసి పెద్ద ఎత్తున కమలం పువ్వు కోటేయండి, మన బంధువులతో ఓటేయించండి. భారీ మెజార్టీ తోటి నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. థ్యాంక్ యూ సార్. భారత్ మాతాకి. రెండు చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా రెండు చేతులు పైకెత్తి భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈనాటి సభకు ఈ కార్యక్రమానికి మనందరి అభిమాన నాయకుడు అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజకీయంలో చాణక్యుడు, 370 ఆర్టికల్ రద్దులో ప్రధాన పాత్ర వహించిన కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి మరియు ఈ కార్యక్రమానికి వేదిక అధ్యక్ష వహిస్తున్న శ్రీమతి గోపిడి శ్రవంత్ రెడ్డి గారికి, ఎంపీ అనిల్ ధర్మపురి గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. సోదరులారా, గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన 370 ఆర్టికల్ రద్దు కానీ, మహిళలకు 33% రిజర్వేషన్ కానీ, కరోనాలో వేగవంతంగా వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచంలో ప్రతి ఒక్క భారతీయుడికి ప్రపంచంలో ఉచితంగా వ్యాక్సిన్ దేశం కేవలం భారతదేశం మాత్రమే. అదేవిధంగా రైతులకు, మహిళలకు, యువకులకు, అన్ని వర్గాల ప్రజలకు ఒక ఉన్నత స్థానం కల్పిస్తున్న నరేంద్ర మోడీ గారు మరి ఒక్కసారి 3వసారి ఈ దేశంలో ఎన్నిక జరుగుతూ ఉంది. మోడీ అంటూ ఇదంతా కూడా దేశవ్యాప్తంగా మారుమోగుతూ ఉంది. తెలంగాణలో కూడా కనీవిని ఎరుగని రీతిలో అత్యధిక స్థానాలు, పర్యవేక్షణలో అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూసి ఓర్వలేక రేవంత్ రెడ్డి అమలు కాని హామీలు, అబద్ధపు హామీలతోటి 6 గ్యారెంటీలు, 420 హామీలతోటి గద్దెనెక్కి ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన విషయం తక్కువ తప్పకుండా భారత్ మాతాకి జై శ్రీరామ్. రెండు చేతుల ప్రతి కార్యకర్త కూడా అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. यार क्या हो गया है? निजामाबाद वालों की आवाज ऐसी होगी क्या? देखो भाई, मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाना है या नहीं बनाना है? चांद को पार करना है या नहीं करना है? तो ऐसी आवाज नहीं चलती। दोनों हाथ उठाइए। अरे उस कोने में खड़े
नवनाथ सिद्धेश्वर मंदिर, त्रिवेणी संगम तीर्थ क्षेत्र, बीचपल्ली रामालय मंदिर और सरस्वती देवी को प्रणाम कर कर मेरी बात की शुरुआत करें। भाई और बहनों, समय थोड़ा गड़बड़ा गया है। आप लोग इतनी बड़ी संख्या में उपस्थित हैं, मैं लंबी बात आपसे नहीं कर सकता, परंतु मैं पहले आपको पूछना चाहता हूं, आप मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाएंगे ना? देखो भाई, अरविंद धर्मपुरी के नाम के सामने कमल का निशान, किसका निशान है? जोर से बोलो, किसका? और कमल के निशान पर बटन दबाकर जो वोट अरविंद को दोगे, वो सीधे सीधा मोदी जी को प्रधानमंत्री बनाएगा। भाइयों और बहनों, मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है इस देश के अर्थतंत्र को दुनिया में तीसरे नंबर की इकोनॉमी बनाना, इस देश से आतंकवाद और नक्सलवाद को समाप्त कर देना। और भाई और बहनों, मैं सीधा मुद्दे पर आता हूं। मुझे बताइए, अयोध्या में राम मंदिर बनना चाहिए था या नहीं बनना चाहिए था? अरे जोर से बोलो, बनना चाहिए था या नहीं बनना चाहिए था? एक कांग्रेस पार्टी जो है, राहुल बाबा की पार्टी, ये कांग्रेस पार्टी 70 साल से राम मंदिर के मुद्दे को अटका कर, लटका कर, भटका कर चलती थी। आपने अरविंद को जिताया, दूसरी बार मोदी जी को प्रधानमंत्री बनाया। मोदी जी ने 5 ही साल में केस भी जीता, भूमि पूजन भी किया और 22 जनवरी को प्राण प्रतिष्ठा कर कर जय श्री राम। भाई और बहनों, एक कांग्रेस पार्टी देखिए कि मजलिस से डरते हैं, ओवैसी से डरते हैं। राम जन्मभूमि का जब प्राण प्रतिष्ठा हो रहा था, हमने उनको निमंत्रण भेजा, खड़गे जी को भी भेजा, सोनिया जी को भी भेजा, राहुल जी को भी भेजा, मगर वो प्राण प्रतिष्ठा में नहीं आए। क्यों नहीं आए मालूम है? बोलो क्यों नहीं आए? अरे वो अपनी वोट बैंक से डरते हैं, वोट बैंक से। उनकी वोट बैंक कौन है मालूम है ना भाई? पक्का मालूम है? देखो, आप नहीं हो, कौन है मालूम है ना? अरे मैं बताता हूं, हम वो वोट बैंक से नहीं डरते। मोदी जी ने राम मंदिर भी बनाया, काशी विश्वनाथ का मंदिर भी बनाया और सोमनाथ का मंदिर भी सोने का बन रहा है। सोने। नरेंद्र मोदी जी ने हमारे सारे आस्था केंद्र को फिर से पुनर्जीवित करने का काम नरेंद्र मोदी जी ने, और मोदी जी ने इस देश में से आतंकवाद को समाप्त। भाइयों बहनों, कांग्रेस की सरकार चलती थी, सोनिया मनमोहन की सरकार 10 साल चली, आए दिन आलिया मालिया जमालिया आते थे, बम धमाके करते थे और चले थे। कोई कुछ नहीं बोलते, वो कदम भी नहीं उठाते, अपनी वोट बैंक से करते। मोदी जी की सरकार आई, उरी और पुलवामा में हमला हुआ, मगर 10 ही दिन में मोदी जी ने एयर स्ट्राइक और सर्जिकल स्ट्राइक कर पाकिस्तान के घर में घुसकर आतंकवादियों का सफाया, नक्सलवाद
मोदी जी ने समाप्त, भाइयों बहनों, झारखंड, बिहार, तेलंगाना, आंध्र प्रदेश, मध्य प्रदेश, महाराष्ट्र, बिहार, पूरे देश पर नक्सलवाद समाप्त हो गया। सिर्फ छत्तीसगढ़ के कोने में बचा है। अब तीसरी बार प्रधानमंत्री बना दो, अब नक्सलवाद को पूरे भारत से समाप्त करने का काम ये भारतीय जनता। तेलंगाना वालों, मुझे बताओ कि कश्मीर जो है हमारा है या नहीं है? अरे जोर से बोलो, है या नहीं है? एक खड़गे साहब कहते हैं राजस्थान और तेलंगाना वालों को कश्मीर से क्या लेना देना। अरे खड़गे साहब, आपका आयु तो 80 के ऊपर हो गया, मगर आप मेरे तेलंगाना वालों को नहीं जानते। तेलंगाना का बच्चा बच्चा कश्मीर के लिए अपनी जान दे सकता है। 70 साल से एक कांग्रेस पार्टी धारा 370 को समाप्त कर रखी थी, क्योंकि उनके मन में अपनी वोट बैंक करनी। आपने मोदी जी को दूसरी बार प्रधानमंत्री बनाया। हमने धारा 370 को 5 अगस्त 2019 को मोदी जी ने धारा 370 को समाप्त। और भाइयों और बहनों, जब धारा 370 हटाई तो कांग्रेस के शहजादे राहुल बाबा कहते थे धारा 370 मत हटाओ, कश्मीर में खून की नदियां बह जाएगी। अरे राहुल बाबा, 5 साल हो गए, खून की नदियां छोड़ो, किसी की कंकड़ जलाने की हिम्मत नहीं हुई। ये भारतीय जनता पार्टी की सरकार, मित्रों, कांग्रेस पार्टी कहती है कि हम वापिस आएंगे तो धारा 370 को वापिस। अरे राहुल बाबा, सेठ चलने के सपने मत देखो, ना आपको वापिस आना है ना धारा 370। भाइयों बहनों, मुझे बताओ, ट्रिपल तलाक हटाना चाहिए या नहीं हटाना चाहिए? जोर से बोलो, हटाना चाहिए या नहीं हटाना चाहिए? मोदी जी ने हटा दिया। ये कांग्रेस वाले कहते हैं ट्रिपल तलाक मत हटाओ, हम वापिस। भाइयों बहनों, एक कांग्रेस पार्टी तुष्टिकरण एपिसमेंट की जाए। भाइयों बहनों, मैं आज कहने आया, अरविंद जी यहाँ खड़े हैं, मैं आपको बताता हूँ, यहाँ हल्दी का क्रॉप बहुत बड़ा होता है या नहीं होता है? टर्मरिक का क्रॉप बड़ा होता है या नहीं होता है? सालों से टर्मरिक बोर्ड बनाने की मांग, और ये अरविंद धर्मपुरी मोदी जी के इतने पीछे पड़ गए कि मोदी जी ने टर्मरिक बोर्ड बनाकर हल्दी किसानों के लिए बहुत बड़ा काम। भाइयों बहनों, उसके हेडक्वार्टर के लिए भी यही आपके यहाँ बने, इसके लिए भी अरविंद पीछे पड़े हैं। इसको दूसरी बार एमपी बना दो, हेडक्वार्टर भी आपके यहाँ निश्चित रूप से आए। यहाँ पीडी वर्कर्स, इनके अस्पताल की डिमांड है। मैं मोदी गारंटी कहकर जाता हूँ, अरविंद भाई को जिता दो, बीडी वर्कर का अस्पताल बनाने का काम भारतीय जनता। मुझे बताओ, आप सभी लोग PF5 पर बैन लगाना चाहिए या नहीं लगाना चाहिए? जोर से बोलो, लगाना चाहिए या नहीं लगाना चाहिए? ये लोग ना बोलो, मगर मोदी जी ने एक ही दिन में 100 से अधिक स्थानों पर रेड कर PF5 पर बैन लगाकर देश को आतंकवाद से मुक्त
लूट करने का काम। ये ओवैसी पेपर बैन का विरोध करते हैं। अरे ओवैसी जितना विरोध करना है उतना करो। पीएफआई जैसी संस्थाएं इस देश में नहीं चल पाएगी। ये भारतीय जनता पार्टी का निर्णय है। भाई और बहनों, यहाँ पर कोरूटल और बोधन चीनी मिल हुआ करते थे और उसको बंद करने का काम टीआरएस और कांग्रेस पार्टी ने किया। मैं चीनी गन्ना के सारे किसानों को कहना चाहता हूं, अगर सब कुछ अच्छा रहा तो कोऑपरेटिव बेसिस पर किसानों को मुनाफा मिले, ऐसी चीनी मिल हम फिर से बना देते हैं। भाइयों बहनों, अभी यहाँ जो विपक्ष का उम्मीदवार है उसको ढूंढना पड़ता है या नहीं पड़ता है? 5 साल से लापता है। अरविंद को चुनकर दो, बुलाए बगैर आपके यहाँ रोज आने का काम अरविंद भाई करेंगे। भाइयों बहनों, कांग्रेस पार्टी की यहाँ सरकार बनाई, उन्होंने अपने तेलंगाना राज्य को कांग्रेस का एटीएम बनाया। देश भर में जीएसटी लगता है, यहाँ आरआर टैक्स लगता है। तेलंगाना में आरआर टैक्स है, मालूम है? आरआर टैक्स क्या है? राहुल रेवंत टैक्स का नाम आरआर टैक्स है। रोज सैकड़ों करोड़ रुपया इकट्ठा कर दिल्ली के दरबार में भेजने का काम एक कांग्रेस पार्टी। भाइयों बहनों, पसंदी 2 लोगों के बीच में है। एक 12 लाख करोड़ के घपले घोटाले भ्रष्टाचार करने वाली कांग्रेस पार्टी और दूसरी ओर 23 साल तक मुख्यमंत्री प्रधानमंत्री रहने के बाद भी एक 25 पैसे का आरोप नहीं है, ऐसे नरेंद्र मोदी। आप बताओ, राहुल बाबा और नरेंद्र मोदी में किसको प्रधानमंत्री बनाओगे? जोर से बोलो, किसको बनाओगे? अरे और जोर से बोलो, किसको बनाओगे? अगर नरेंद्र मोदी को बनाना है तो अरविंद भाई के नाम के सामने कमल का निशान है, उस पर बटन दबाना। दबाएंगे क्या? भाई देखो, बटन तो दबाना, परंतु इतनी जोर से दबाना कि बटन यहाँ तेलंगाना में दबे और करंट इटाली में जाकर लगे। भाइयों बहनों, ये असदुद्दीन ओवैसी, बीएसपी पार्टी और कांग्रेस पार्टी, ये मुसलमानों का तुष्टीकरण करने वाली एबीसी है। ए से मतलब है असदुद्दीन ओवैसी, बी से मतलब है बीआरएस, सी से मतलब है कांग्रेस। ये तीनों लोग इकट्ठा होकर मुस्लिम तुष्टीकरण में डूबे रहते हैं। ये लोग भगवान राम की शोभा यात्रा पर प्रतिबंध लगाते हैं, रामनवमी का जुलूस निकालने नहीं देते, हैदराबाद मुक्ति संग्राम की याद में हैदराबाद विमोचन दिन मनाने नहीं देते, ये सीए का विरोध करते हैं, ये यूसीसी का विरोध करते हैं और ये तीनों राम मंदिर की प्राण प्रतिष्ठा का भी विरोध करते हैं। भाइयों, मैं आपको बताना चाहता हूं, ये लोग झूठ के आधार पर, कांग्रेस पार्टी ने कहा मोदी जी बहुमत में आएंगे तो रिजर्वेशन हटा। अरे भाई, कल कहां घास चरने गई है? मोदी जी के पास 10 साल से पूर्ण बहुमत है। कितने साल से है भाई? जोर से बोलो, कितने साल से? मोदी जी ने पूर्ण बहुमत का उपयोग रिजर्वेशन हटाने में नहीं किया, आरक्षण हटाने में नहीं किया, बहुमत का उपयोग धारा 370 हटाने में किया। बहुमत का उपयोग
ट्रिपल तलाक समाप्त करने में किया, बहुमत का उपयोग राम मंदिर बनाने में किया, बहुमत का उपयोग पीएफआई को खत्म करने में किया। भाइयों और बहनों, मेरे वीडियो से छेड़खानी कर फेक वीडियो बनाए और भ्रांति फैलाना चाहे। रेवंत रेड्डी, ये अच्छा नहीं लगता है। फिर कहते हो कि दिल्ली पुलिस मेरे पीछे पड़ी है। भाई, फेक वीडियो बनाओगे तो और क्या होगा? एक केसीआर मोदी जी से हिसाब मांगे, तेलंगाना का कितना टैक्स हुआ हमें हिसाब दीजिए। अरे केसीआर, तेलंगाना हिसाब तो मैं आराम से आज जल्दी है जरा आऊंगा तब दे दूंगा, मगर शराब घोटाले में तेलंगाना की जनता का कितना रुपया खा गए, इसका हिसाब आप तेलंगाना की जनता को दीजिए। भाइयों और बहनों, बीआरएस पार्टी ने तेलंगाना को बर्बाद करने का काम किया। मैं आपको बताकर जाता हूं, मोदी जी के नेतृत्व में आप एक बार फिर से सरकार बना दीजिए, तेलंगाना को देश का नंबर 1 राज्य बनाने का काम। भाइयों और बहनों, मैं ज्यादा बात करना नहीं चाहता। मोदी जी ने देश के 80 करोड़ गरीबों के लिए ढेर सारे काम किए, करोड़ों लोगों को मुफ्त राशन दिया, शौचालय बनाया, गैस का सिलेंडर दिया, घर दिया, इसके साथ साथ नल से जल दिया। परंतु मैं आज एक बात कहना चाहता हूं, इस सारी योजनाओं में पूरे देश में सबसे पहला नंबर किसी एमपी का आता है तो आपके एमपी अरविंद केजरीवाल। आने वाले दिनों में चुनाव है, अरविंद को दूसरी बार संसद बनाकर भेजिए, मोदी जी के हाथ मजबूत करिए, हम तेलंगाना का विकास करेंगे, गरीबों का कल्याण। मुझे बताओ भाइयों बहनों, कमल के निशान पर बटन दबाओगे? जोर से बोलो, चारों ओर उस ओर भी बोलो जोर से, दबाओगे? अरविंद को जिताओगे? मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाओगे? तो मेरे साथ दोनों हाथ उठाइए, उठाइए दोनों हाथ, विजय के संकल्प की मुट्ठी बीजिए और प्रचंड